హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ప్రెజెన్స్ పుట్టింటి పట్చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రనగర్ షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వెంకటరమణ అండి. వెంకటరమణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి నుంచి అండి. సంగారెడ్డి. ఒకసారి మాట్లాడినట్టు గుర్తుంది నాకు. కిరణ్ గారేనా? అవునండి, నేనే. మాట్లాడుకున్నాం కదా. బాగున్నా అండి, మీరెలా ఉన్నారు? వెంకటరమణ గారు మీరెలా ఉన్నారు? బాగున్నారా? వాయిస్ ఎందుకండి చాలా లేట్గా వినిపిస్తుంది? అంటే గాలి బాగా వేస్తుంది అందుకని కొంచెం వాయిస్ కొంచెం అలా వస్తున్నట్టుందండి. ఓకే, సిగ్నల్ ఇష్యూవా? సిగ్నల్ ఇష్యూ అండి. ఓకే ఓకే, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం మళ్ళీ. బాగున్నామండి, చాలా బాగున్నాం. ఓకే, భోంచేశారా? భోంచేసామండి. ఓకే, ఏం తిన్నారు? బెండకాయ వేపుడు చారు. బెండకాయ వేపుడు చారు. అవును. ఓకే ఓకే, మరి ఏంటి మరి షో ఇన్ని రోజుల నుంచి కాల్ కనెక్ట్ అవ్వలేదా? మీరు కాల్ చేయడం కుదరలేదా? కాల్ కనెక్ట్ అవ్వట్లేదండి, మనకు బిజీ అయిపోతుంది కదా, ప్రోగ్రామ్ చాలా బిజీ అవుతుంది. మన ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటున్నాయి, అందుకని ఇంకా కలవట్లేదు. అవునవును అవునండి, చాలా మంది హాఫ్ అన్ అవర్ కూడా సరిపోవట్లేదు అంటున్నారు. అవునవును, ఫస్ట్ లో గంట పెట్టారు, తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టేశారు. అవునండి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా అయితే మీరు? ఏంటండి? షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నారా? అంటే ఫస్ట్ తెలీదు, తర్వాత నుంచి ఫాలో అవుతున్నాము. అప్పటి నుంచి చూస్తున్నాం. ఓకే ఓకే, ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటాయి. ఇంకేంటండి? ఇంకేంటి వెంకటరమణ గారు విశేషాలు ఏంటి? విశేషాలు అంతా బాగున్నాయండి. ఇప్పుడు వారాహి నవరాత్రులు కదా, వారాహి నవరాత్రులు చేస్తున్నారా మీరు నవరాత్రులు? మామూలు మా కోడలు చేస్తుంది. ఓకే, పూజ చేసుకుంటాండి. ఓకే ఓకే, చాలా నిష్ఠగా చేయాలి కదా అమ్మవారికి. అవునవునండి. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నారా లేదంటే ఇంతకు ముందు కూడా చేస్తారా నవరాత్రులు? ఇంతకు ముందు మా కోడలు చేస్తుంది. ఓకే ఓకే, కానీ చాలా పవర్ఫుల్ కదా నవరాత్రులు, అమ్మవారికి చేసిన తర్వాత ఏమనుకున్నా కూడా జరుగుతుంది. అవునవునండి, అవును. ఓకే ఓకే, వెంకటరమణ గారు మరి పాట పాడతారా, టిప్ చెప్తారా, జోక్ చెప్తారా? టిప్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మెంతులు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు మెంతుల్ని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత అవి తింటే రెగ్యులర్గా ఫాలో అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అవునవును. మరి పాట అనే మాటను ఎందుకు స్కిప్ చేశారు? పాట అసలే నవరాత్రులు చక్కగా పాడొచ్చు కదా. పాట అంటే సన్నగా గుర్తు రావట్లేదు. అమ్మవారి పాటలైనా పాడొచ్చు, సినిమా పాటలైనా పాడొచ్చు, మీ ఇష్టం, ఆప్షన్ ఉంది. కొంచెం పాడతాను. పాడేయండి. శివశంకరి తర్వాత గుర్తు రావట్లేదు. ఇంకొకటి పాడండి గుర్తున్నది. ఇంకోటి అయితే పాడతాను. పాడండి. శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మారేడు మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని గంగను తేన శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. అంటే బాగా పాడారండి, అడిగిన వెంటనే పాడేశారు. మన ప్రోగ్రామ్స్ అన్ని ఇలాగే ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా మన షో అలా ఏమంటారు ఒక 100 years పాటు నడవాలని కోరుకుంటున్నా. దానికి కూడా మేమే యాంకర్లుగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ యాంకర్లు అంతా బాగా మాట్లాడతారు, మా ఇంట్లో ఫ్రెండ్స్ లాగా బాగా మాట్లాడతారు.
అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అక్టోబర్ లో విన్ అయ్యానండి, అక్టోబర్ 13న. ఓకే, మొన్న కూడా చెప్పానండి, నెంబర్ తీసుకున్నారు కానీ కాల్ రాలేదు. కాల్ రాలేదా? చేస్తారండి యాక్చువల్గా, రెగ్యులర్గా వాళ్ళు చెక్ చేసుకొని అడ్రస్కి కాల్ చేసి పంపిస్తూ ఉంటారు. రాలేదండి, మొన్న కలిసినప్పుడు కూడా మీకు చెప్తాను, చెప్తే కాలు రేపు ఎల్లుండి వస్తాయన్నారు కానీ రాలేదండి. మేబీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, వస్తాయండి. సరే అండి, మీతో మాట్లాడడం మాకు ఆనందం పుట్టింది వాళ్ళు. ఓకే ఓకే, మరి ఈ క్వశ్చన్లోకి వెళ్దామా? వెళ్దామండి. ఓకే, నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే సార్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు? ఏ రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు? కొంచెం 4 అక్షరాలు. ఏ రాష్ట్రం ఒకసారి చెప్పరా? ఏ రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు? 4 అక్షరాలండి. తెలుగు రాష్ట్రాలేనండి? కాదు, అది కూడా క్లూ ఇచ్చేసాను మీకు. మైసూరా? గూతో స్టార్ట్ అవుతుంది. మైసూర్ 3 అక్షరాలే కదా. ఉజ్జయిని, మహంకాళి. ఆహా, 4 అక్షరాలు, గూతో స్టార్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు కాదు. టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. వెంకటరమణ గారు పెద్ద క్లూ ఇచ్చాను నేను. అబ్బా, టైం అప్ అండి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి వెంకటరమణ గారు. మరో కాల్తో మాట్లాడతాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఏంటండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. వరంగల్. ఓకే, నాకు తెలిసిన లక్ష్మి గారే అనమాట. ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. అవునవును, చాలా మంది లక్ష్మిలు ఫోన్ చేస్తూ ఉంటారు కదా మన షోకి. పైగా నవరాత్రులు, ఏ లక్ష్మి గారా అని తెలుసుకుందామని. జ్వరం అండి నాకు, అయినా చేసిన ఫోను. ఏంటండి? జ్వరమా అండి? అయ్యో, ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్ల, లేదంటే వర్షంలో తడిచారా? అందరికీ అలాగే ఉందండి ఇప్పుడు. అవును. ఎప్పటి నుంచి ఉంది ఫీవర్? అలాగే ఉందండి, జ్వరాలు, దగ్గు. ఫీవర్ ఎప్పటి నుంచి ఉందండి మీకు? ఇప్పుడు నాకు 5 రోజులు ఉందండి. అయ్యో, మరి హాస్పిటల్కి వెళ్ళారా? 5 రోజులు రాశారు, టెస్ట్ చేస్తామన్నారు. ఓకే ఓకే, జాగ్రత్తగా ఉండండి. అసలే ఫీవర్స్ కదా, సీజన్ కూడా అలానే ఉంది. వాయిస్ మీది తక్కువ వస్తుందండి, ఎందుకో బాగా వచ్చేది చాలా తక్కువ పడుతుంది. నా వాయిస్ లో వస్తుందా మీకు? చాలా స్లో వస్తుంది. అయ్యో, ఓకే. అంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. హలో, వినపడుతుందా? లేదు, ఇప్పుడు ఇంకా తగ్గిపోయిందండి. ఇంకా తగ్గిపోయిందా? ఇంకా తగ్గింది, వేరే సౌండ్ ఏదో వస్తుంది. వేరే సౌండ్ వస్తుందా? లేదే, ఛాన్స్ లేదే. ఫస్టే బాగా వినపడ్డది, ఇప్పుడే బాగా తగ్గింది. మేబీ మీకు సిగ్నల్ ఇష్యూ ఏమైనా ఉందేమో అండి. హలో, సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చండి లక్ష్మి గారు. ఇప్పుడు కాలు కలిసినప్పుడు వస్తుంది చూడండి, అదే ఇన్ అయినప్పుడు వస్తుంది చూడ, అలాగ వస్తుందండి. లక్ష్మి గారు, మీరు టీవీ చూస్తూ ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు, టీవీ చూడట్లేదండి, బయటే ఉన్నాను. అవునా, మేబీ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. టీవీ చూడట్లేదండి. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటండి. ఒకవేళ టీవీ చూసేలా అయితే టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి ఫోన్లోనే మాట్లాడండి, అప్పుడు క్లియర్గా వినపడుతుంది. హలో, చెప్పండి, వినపడుతుంది, కొంచెం వినపడుతుందండి. ఓకేనా అప్పుడు? పర్వాలేదు, చెప్పండి. ఓకే ఓకే, ఏంటి మరి, తిన్నారా మరి? హలో, లక్ష్మి గారు, తిన్నారా? లేదండి, బాగా స్లో అయిపోయింది. అయ్యయ్యో, వినపడుతుంది అసలే. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటండి. వేరే రూమ్కి వచ్చి మాట్లాడండి పోనీ, లేదంటే కట్ చేసి మళ్ళీ కాల్ చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇంకా చెప్పాను కదండి, ప్రభావతి, రాజమండ్రి. ప్రభావతి, రాజమండ్రి. అవునండి. నాకు చెప్పారా అండి? చెప్పానండి. ఓకే ఓకే, సరే అండి, నేనే మర్చిపోయి ఉంటాను. జస్ట్ ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఎలా ఉన్నారు ప్రభావతి గారు? బాగానే ఉన్నానండి. బాగానే ఉన్నారా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా?
ఫస్ట్ టైం అండి. అదే ఓకే, అర్థమైంది. తిన్నారా ప్రభావతి గారు? తిన్నానండి. ఏం తిన్నారు? పప్పు, దోసకాయ, మామిడికాయ పచ్చడి అండి. ఓకే, మీరు టీవీ వాళ్ళని పూర్తిగా మ్యూట్ చేసేసి ఫోన్లో మాట్లాడండి, లేదంటే మీకు నా వాయిస్కి టీవీలో వాయిస్కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అవునండి. సో ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు కాబట్టి మన షో చూస్తూ ఉంటారా రెగ్యులర్గా? ఎప్పుడన్నా చూస్తూ ఉంటానండి, నేను బయటికి వెళ్తాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? అడగడం మర్చిపోయాను. జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తారు? ఏం జాబ్ చేస్తారు? టీచర్నండి. టీచరా? ఓకే, ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? నేను అన్ని క్లాసులునండి, ఎలిమెంటరీ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. స్ట్రిక్ట్ టీచరా మీరు? ఏంది? స్ట్రిక్ట్గా ఉండే టీచరా? హలో, చెప్పండి. స్ట్రిక్ట్గా ఉండే టీచరా, ఫ్రెండ్లీ టీచరా ప్రభావతి గారు? ఫ్రెండ్లీ టీచర్ అండి. మరి ఎందుకు నాతో కూడా టీచర్లా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా అని. చెప్పండి. హలో, చాలా స్లోగా వస్తుందండి వాయిస్, వినిపించట్లేదు. స్లోగా వస్తుంది వాయిస్. ఇప్పటి వరకు వినపడిందా మీకు బానే? అలాగే వస్తుందండి, స్లోగానే వస్తుంది ఇందాక నుంచి. అవునా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, ఫోన్లో మాట్లాడితే మీకు క్లియర్గా వినపడుతుంది. అలాగే మీ కాల్ వాల్యూమ్ తగ్గిస్తాను, అయినా వినిపించట్లే. ఓకే ఓకే, మరి మన షో ఫార్మాట్ ఏంటంటే కాల్ చేసిన వాళ్ళు ఎవరైనా పాట పాడటమో, టిప్ చెప్పటమో, జోక్ చెప్పటమో చేస్తారు. మీరేం చెప్తారు? నాకు సాంగ్స్ రావండి. సాంగ్స్ రావా? రావండి. మీరు పిల్లల్ని కొడతారా? కొట్టనండి, అస్సలు కొట్టరా? కొట్టనండి. ఒకవేళ ఏమైనా వర్క్ చేయలేదనుకోండి, వర్క్ చేయకపోయినా, మాట వినకపోయినా ఏం చేస్తారు మీరు? తిడతాను అంతేనండి, చిన్నపిల్లలు కదా, కొట్టను. ఓకే ఓకే. మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి ప్రభావతి గారు? నాకు ఇష్టమైనది తెలుగు అండి, కనవ సబ్జెక్టులు అంత ఇష్టం ఉండదు. మరి తెలుగులో బోల్డ్ అని పద్యాలు ఉంటాయి కదా, వేమన శతకాలు, సుమతి శతకాలు. టిప్ చెప్తాను, చిన్న టిప్ చెప్తాను అంతే. సరే చెప్పండి, ఫస్ట్ టైం చేశారుగా, ఇబ్బంది పడుతుంది, చెప్పండి. షుగర్లో చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేయాలండి. షుగర్లో చీమలు పట్టకుండా ఉండాలి అంటే అందులో లవంగాలు వేయాలా? లవంగాలు వేయాలి. ఎన్ని వేయాలి? 1-2 వేస్తే సరిపోతుందా? 4 వేస్తే సరిపోతుంది, చీమలు పట్టండి. ఓకే ఓకే. మరి పాలల్లో అలా వేసినప్పుడు విరగడం అట్లా ఏమి ఉండదా లవంగాలు వేసినప్పుడు? ఏమి విరగవండి. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారండి. షుగర్లో చీమలు పడుతూ ఉంటాయి కాబట్టి అట్లా పట్టకుండా ఉండాలంటే ఒక 4 లవంగాలు షుగర్ డబ్బాలో వేసిస్తే కనుక చీమలు పట్టకుండా ఉంటాయంట. ట్రై చేయండి. ప్రభావతి గారు చెప్పండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా, ఏమైనా చెప్తారా మాకు? వెళ్ళిపోదామండి. ఇమేజ్ ఏమైనా ఇస్తారా? వచ్చినానండి. ఇమేజ్ కావాలా మీకు? ఇమేజ్ ఇవ్వండి. సరే, పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్. చెప్పండి. వచ్చిందా అండి ఇమేజ్ ప్రభావతి గారు? ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు. వస్తుంది చూడండి. అలాగే. వచ్చిందా? ఇంకా రాలేదండి. వస్తా చూడండి. వచ్చింది. ఎవరో తెలియట్లేదు, కొంచెం క్లూ ఇవ్వచ్చు. ఎవరో తెలియదండి, బ్లర్ చేస్తుంటారు. కొంచెం క్లూ ఇవ్వండి అంటున్నాను. క్లూవా? క్లూ అంట. అందులో ఉన్న ఇమేజ్ లో ఉన్న ఆవిడ పేరు, ఆవిడ హీరోయిన్, ఆవిడ పేరేంటో మీరు చెప్పాలి. అదే కొంచెం క్లూ ఇవ్వండి, ఏదన్నా అక్షరం అంటున్నాను. తెలుగు హీరోయినే. టైమ్ అప్ అండి ప్రభావతి గారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లేదండి, లేదు ప్రభావతి గారు, టైమ్ అప్ అయిపోయింది. ఇమేజ్ రివీల్ ప్లీజ్. బేబీ షామిలి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నా పేరు శేషమాంబ. శేషమాంబ గారు. మీతో మూడోసారి ఇది మాట్లాడుతాం నేను. అవును, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు కిరణ్మయ్య గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. చాలా రోజులైంది మాట్లాడుకోండి మనం. అవును, అసలు ఫోను కలవట్లేదు, కలిసిన లైన్ లో ఉంటున్నాను, టైం అయిపోతుంది. అయ్యయ్యో, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏం కాదులేండి, ఈసారి మాట్లాడుకుంటున్నాంగా మనం. మా అమ్మగారు టీవీ చూస్తున్నారు. హాయ్ చెప్పరా? మీ అమ్మగారు టీవీ చూస్తున్నారా? రోజు మిమ్మల్ని తప్పకుండా చూసింది. అవునా? అవును. అమ్మగారి పేరేంటి? పేరు సత్యవతి. ఓకే, శేషమాంబ గారు వాళ్ళ అమ్మగారు సత్యవతి గారికి హాయ్ అండి. మా షో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 80 సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకి. మా అమ్మ రోజు చూసింది మీ షో. ఎన్ని సంవత్సరాలండి? 80. 80 సంవత్సరాలు. సూపర్ అండి. ఎంత ఇష్టమో తనకి. నేను కూడా చూస్తాను, రోజు చూస్తాను నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సత్యవతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శేషమాంబ గారు మీకు కూడా. ఇంకేంటి శేషమాంబ గారు, భోజనం చేశారా? చేసామరా. ఏం తిన్నారు? ఇవాళ ఆంధ్ర మాట కాకరకాయ కారం. ఏం తిన్నారు మళ్ళీ ఒకసారి చెప్పరా? ఆంధ్ర మాట కాకరకాయ కారం. ఓకే ఓకే. గోంగూర పచ్చడి అనమాట. గోంగూర పచ్చడి కూడా ఉందా? గోంగూర పచ్చడి కాకరకాయ కారం. ఓకే ఓకే, అలా చెప్పకండి, నాకు ఆకలేస్తుంది ఇప్పుడే. రండి, వచ్చేయండి. వచ్చేస్తాం ఒక రోజు చూసుకొని వస్తాను. మొత్తం వచ్చేయండి, మీ టీం మొత్తం వచ్చేయండి. కావాల్సినన్ని ఇంటి పెడతాం. అలాగే, తప్పకుండా వస్తాం ఒక రోజు. అలాగే, అందరికీ అడిగానని చెప్పండి. ఏంటండి? టీం మొత్తాన్ని అడిగానని చెప్పండి. కేసీఆర్ గారిని అందరినీ అడిగానని చెప్పండి. ఓకే, మా పీసీఆర్ ఇప్పుడే చెప్పేస్తాను. శేషమాంబ గారు మా పీసీఆర్ టీంని మొత్తం, మా ఛానల్లో ఉన్న టీం మొత్తాన్ని కూడా అడిగానని చెప్పారు. నా కాలు కలిసిన వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే శేషమాంబ గారు, ఓకే ఓకే. అందరు వింటూ ఉంటారు మీరు చెప్పేది. థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకేంటండి ఇవాళ పాట, టిప్పా, జోకా? ఏం పాట పాడాలి? మీ ఇష్టం, ఏదైనా పర్లా. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ జననీ శివకామిని అమ్మవు నీకిల జగమాలకు అమలగన్న అమ్మవు నీ చరణమునే నమిటి నమ్మ చరణము కోంటినమ్మ భవాని జనని శివకారిణి జయ శుభకారిణి విజయ ఇంకంతే రాదు. బాగా పాడారు. అసలే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, వారాహి అమ్మవారివి. నవరాత్రులకు సంబంధించింది కొంచెం ఇది అడగరా, నాకు ఇదేం తెలీదు. ఏం కాదు, మీరు పాడారు, అడిగిన వెంటనే చాలు. చాలా మంది పాడరు కదా. పాట అంటే ఏదో పాడాలి కానీ అమ్మవారి పాట నాకు క్వశ్చన్స్ రావురా. కొంచెం ఈ మాసాన్ని తగ్గట్టు తేలిగ్గా అడగరా. ఇవాళ ఎలాగైనా గెలవాలి, నేను ఎలాగైనా గెలవాలి అంతే. సరే, నేను కూడా ట్రై చేస్తాను, గెలిపించడానికి ట్రై చేస్తాను దగ్గరుండి. శేషమాంబ గారు, గెలిపించడానికి ట్రై చేస్తాను నేను, సరేనా? చెప్పండి, కొంచెం క్లూ కూడా ఇవ్వాలి. ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ అడిగేస్తున్నాను. యుద్ధానికి వెళ్లే ముందు ఏ విష్ణు అవతారం దుర్గా పూజ నిర్వహించారు? యుద్ధానికి వెళ్లే ముందు ఏ విష్ణు అవతారంలో ఉన్న దేవుడు దుర్గా పూజ నిర్వహించారు, దుర్గా పూజను చేశారు? అంటే మనకి అవతారాలు ఉన్నాయి కదా. త్రేతాయుగం. ఫస్ట్ లెటర్ క్లూ ఇవ్వరా? శ్రీ వస్తుంది పేరు ముందు, 3 అక్షరాల తర్వాత. కొంచెం క్లూ ఇవ్వమ్మా. ఫస్ట్ ఇప్పుడు అందరూ పెళ్లి కాని అమ్మాయిలు అందరూ ఏమనుకుంటారు, నాకు అలా ఉండే భర్త కావాలి అని అనుకుంటారు కదా. విజయ దుర్గానా? అలాంటి భర్త కావాలని పెళ్లి కాని ఆడవాళ్ళందరూ కోరుకుంటారు కదా, అదే పేరు. ఆన్సర్ నేను పెద్ద క్లూ ఇచ్చాను మీకు. మంచి భర్త రావాలని కోరుకుంటారు.
అబ్బా శేషమామ గారు టైం అప్. పెళ్లి కాని ఆడవాళ్ళందరూ కూడా నాకు రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు కదా, ఏకపత్ని వ్రతుడు అని. ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. హలో. ఎక్కడో మాట్లాడుతున్నారు, నాకు వినపడట్లా. హలో. హాయ్ అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రావులపాలెం అండి. ఎక్కడ? రావులపాలెం అండి. రావులపాలెం. ఈస్టా వెస్టా? ఈస్ట్ అండి. ఈస్ట్ గోదావరి. ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నామండి, చాలా నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నామండి, ఈ రోజు కలిసిందండి. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేస్తారు కదా? ఫస్ట్ టైం అండి. ఓకే. ఈరోజు మరి షోలో ఏం చేస్తారు? పాట పాడతారా, టిప్ చెప్తారా, జోక్ చెప్తారా? గాయత్రి మంత్రం చెప్తానండి. గాయత్రి మంత్రం చెప్తారు, చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓకే, అంతేనా? ఇంకేం చెప్పరా? అంతేనండి, ఇంకేం రావండి నాకు. అయ్యో, టెన్షన్ పడుతున్నారా? అవునండి, టెన్షన్ గానే ఉందండి. ఎందుకు టెన్షన్? మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, మీరు మాకు కనిపించరు, వినపడతారు అంతే. చాలా నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నామండి, ఇప్పుడు కలిసింది. అప్పుడు కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడేయాలి, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినప్పుడు. చూసారా, చాలా మంది కాల్స్ చేసి చెప్తున్నారు మాకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, చాలాసార్లు ట్రై చేస్తున్నాం. మరి కలిసినప్పుడు మాట్లాడాలి కదా. ఓకేనా? ఓకే అండి. సరే, మరి క్వశ్చన్ అడిగేయమంటారా? అడగండి మేడం, ఈజీగా అడగండి మేడం, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఓకే, ఈజీగానే అడుగుతాను. క్లూ ఇవ్వాలండి. ఈజీ క్వశ్చన్ కూడా క్లూ కావాలా మీకు? సరే, రెడీగా ఉండండి, క్వశ్చన్ అడిగేస్తున్నా. రామాయణంలో తన రెక్కల్ని కోల్పోయిన పక్షి పేరు ఏంటి? గరుడ పక్షి మేడం. కాదండి, రావణాసుడు సీతాదేవిని అపహరించేటప్పుడు ఒక పక్షి వస్తుంది కదా. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. 4 అక్షరాలు. 4 అక్షరాలు. ఫస్ట్ లెటర్ చెప్పండి మేడం. మీరు ఏం ట్రై చేయట్లా? జటాయు అండి. జటాయు. జటాయువా? కన్ఫర్మ్ చేశానా? కన్ఫర్మ్ అండి. ఇంకా టైం ఉంది. కన్ఫర్మేనండి. ఓకే, ఆన్సర్ అయితే లాక్ చేస్తున్నాను మరి. ఓకే, ఆన్సర్ వచ్చేసి జటాయువు. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే. హలో. 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 హాయ్ అండి, మీ పేరు? శివరాణి అండి. ఏంటండి? శివరాణి. శివరాణి గారు ఎక్కడి నుంచి? అమరావతి అండి. అమరావతి నుంచి. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి, బాగున్నామండి, చాలా కూడా చేస్తుంటే ఇవాళ కలిసి. ఓకే, మీరే మా లాస్ట్ లక్కీ కాలర్. లాస్ట్ మినిట్లో కాల్ చేశారు. అసలు కలవట్లేదండి, ఫస్ట్ కలిసింది ఎత్తి కట్ చేశారండి ఇలా. ఓకే ఓకే. సో మరి మన షో ఫార్మేట్ తెలుసు కాబట్టి, కానీ టైం కూడా అయిపోతుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు షోలో? పాట ఏమైనా పాడతారా, లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? చిన్న పాట 2 లైన్లు వచ్చండి, పెద్దగా రాదు. పాడేయండి. అది పూల పిల్లకారా నెత్తి మూతులాడెవరా రోకల రామారారా రామారారా రసికుల పిల్లకారా నెత్తి ముద్దులాడెవరా రోకల రామారారా అంతేనండి. ఓకే అండి, పాట చాలా బాగా పాడారు. మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా. కొంచెం ఈజీగానే అడిగేస్తున్నాను, టైం కూడా మనకి తక్కువగా ఉంది. సో క్వశ్చన్ అడిగేస్తున్నారు, రెడీగా ఉండండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పంచదారను అధికంగా ఉత్పత్తి చేస్తారు?
భారతదేశంలో పంచదార ఏ రాష్ట్రంలో అత్యంత ఉత్పత్తి చేస్తారు? అవును, మీ టైం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇండియా అండి. భారతదేశం అంటే ఇండియానే కదండి. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు పంచదారని? ఏ రాష్ట్రంలో, ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు అవును. పంచదార? అవును. ఒక్క తరం క్లూ ఇయ్యండి, చాలా బట్టి చేస్తుంది. లాస్ట్లో ప్రదేశ్ అని ఉంటుంది, పెద్ద క్లూ ఇచ్చాను, ఇంకా 3 అక్షరాలే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ అండి. కరెక్ట్గా చెప్పాలి, నాకు లాక్ చేస్తాను నేను. కరెక్ట్ అండి, ఉత్తరప్రదేశ్. కరెక్టేనా? కరెక్ట్ అనుకుంటున్నానండి, చాలా లాక్ చేసేనా? ఓకే, ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. సో చూశారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్.